సంధ్య చూస్తుంది, తొందరగా పదండి. తొంభై 7 నాయనా, ఇంకా 3 గుంజిళ్ళే నాయనా, తీయు తీయు. 98 99 100. అమ్మయ్య, 100 అయిపోయాయి పంతులు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాయనా. ఇప్పుడు నువ్వు నాయనమ్మ గారికి 56 సార్లు వంగి కాళ్ళకి నమస్కారాలు చేయాలి నాయనా. 56 సార్లా? అవును బాబు, తక్కువే కదా, చిటికెలో అయిపోతాయి. కానీ కానీ బాబు, కానీ కానీ ఇలాంటి పరిహార పూజ నేనెక్కడా వినలేదు, చూడలేదు పంతులు గారు. అవునండి, మేం మాత్రమే చేయిస్తాం. నువ్వు కానీ నాయనా. కానీ బాబు. పంతులు గారు, కాస్త తొందరగా కానివ్వండి. ఏంటమ్మా తొందర? పూజ కదా చేస్తున్నాను, అంత తొందర పడితే ఎలాగమ్మా? అయిపోయాయి పంతులు గారు. చాలా సంతోషం బాబు, చాలా ఉత్సాహంగా చేస్తున్నావు. ఇంకా ఏమైనా మిగిలిందా పంతులు గారు? ఉంది నాయనా, చివరిది పొర్లు దండాలు. ఆ ధ్వజస్తంభం చుట్టూ 8 పొర్లు దండాలు పెడితే పరిహారం పోయినట్లే. అప్పుడు నా పని కూడా అయిపోయినట్టే. లోకి, ఏంటా మాటలు? పంతులు గారు నీ మంచి గురించి చెప్తున్నారు. కానీ తప్పదా? ప్లీజ్. తప్పుతుందా? తప్పుతుందా? కానీ కానీ అమ్మా, అయ్యో, కానీ ప్లీజ్ లోకి. కానీ బాబు. నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? తలకిందులు కిందులు మావా, తలకిందులు నోర్మై. తలకిందులు కిందులు, here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. పంతులు గారు, ఇదిగోండి, ఇప్పుడు పూజ త్వరగా కానివ్వండి. అలాగే. ఓం అభిష్టాత సిద్ధిర్థం పూజితోయ సురాసురై సర్వ విఘ్నహర. ఓం భక్త విదురుణ్యం భర్గోదేవ శ్రీదేవి దేవన ప్రచోద. పూజ సమాప్తం. నందిని, పూజలో బాగా అలసిపోయావు. ఇక్కడ గుళ్ళో చాలా వేడిగా ఉంది, ఏసీలో కూర్చుందు పద. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ
ఏంటమ్మా చీర మార్చుకోవడానికి ఇంత టైం పట్టిందా? ఏం చేయమంటావు రోజీ? ఈ రోజు గుళ్ళో పూజలు ఎక్కువగా ఉన్నాయట. గదులన్నీ బిజీగా ఉన్నాయి. ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే నువ్వు కూర్చో రోజీ. ఆ విధవులు రోజుగారి దగ్గర ఎలా పూజ చేస్తున్నారో ఏమో, త్వరగా వెళ్ళాలి. ఏమైంది లోకి? పొర్లు దండాలు పెట్టాడు, అందుకే అలా అయ్యాడు. పైసాలో ఉంది సౌందర్యం, పైసాయే శివం శంకరం, పైసా కంటదురాయే దోషం, పైసాయే శాశ్వతం శుభం. పైసా 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 పైసా. అమ్మా అంతా ఓకే కదా? 5 నిమిషాల్లో పూజ ముగించేస్తాను. నాయనా కూర్చో నాయనా. మరి రోజీకి గుంజిళ్ళు తీయటం, పోర్లు దండాలు పెట్టటం అలాంటివి ఉండవా? అవి కేవలం మగవాళ్లకే నాయనా, ఆడవాళ్లకుండవు. నువ్వు కూర్చో. అలాగే. అమ్మా. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంకం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తన్నో లక్ష్మి ప్రచోదయాత్. పరిహార పూజనం చ కరిష్యే. ఓం శతమానో భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా పూజ పరిసమాప్తం. మీరు దేవుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము కూడా వెళ్ళిపోతాం. లేవండమ్మా లేవండి. అది ఇదిగోండి పంతులు గారు. భలే వాళ్ళమ్మా, మీ దగ్గర డబ్బులు తీసుకుంటామా? వద్దమ్మా. అదేంటి పంతులు గారు, దక్షిణ తీసుకోకుండా? పర్వాలేదమ్మా, మీరెప్పుడు పిలిచినా వచ్చి పూజ చేయటానికి మేమున్నాం, అంతేగాని దక్షిణ తీసుకోం. నమస్కారం వస్తామమ్మా. అమ్మా. ఇవి మన ఫ్యాక్టరీకి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్, కాంట్రాక్ట్ పేపర్స్. వర్మ గారు, ఈ ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేసింది ఎవరు?
ఇది మన పాత ఎంప్లాయీ రెడీ చేసిన ఫైల్ సార్. ఇప్పుడు ఆ ఎంప్లాయీ రిజైన్ చేశారు. ఆ ప్లేస్లో కొత్త అమ్మాయి వచ్చింది సార్. ఇందులో కొన్ని తప్పులున్నాయి, కరెక్ట్ చేయించండి. ఓకే సార్. మ్మ్. ఈ అమ్మాయి ఏది? కవిత, సార్ నందిని గారు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్. ఏంటి వర్మ గారు, ఫైల్ ఇంకా కరెక్షన్కి ఇవ్వలేదా? లేదు సార్, ఇక్కడున్న ఎంప్లాయీకి ఈ ఫైల్ ఇవ్వాలి, కానీ తను లేదు. సరే, ఇలా ఇవ్వండి. ఈ ఫైల్ని కరెక్ట్ చేశాను. మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా నాకు ఈ ఫైల్ ఫ్రెష్ కాపీ కావాలి. రేపు మార్నింగ్ అంటే? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆఫీస్ స్టాఫ్లో ఎవరు ఫాస్ట్గా వర్క్ చేసే ఎంప్లాయీ లేరా? ఒక అమ్మాయి ఉంది సార్, కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మ్మ్. సరే, ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఇవ్వండి. ఈ ఫైల్ తనకిచ్చి ఎలా చేయాలో చెప్తాను. అయ్యో, మీకెందుకు సార్ శ్రమ? మన ఆఫీస్ వైపు పంపిస్తాను. వద్దు, ఈ ఫైల్లో కొన్ని మేజర్ చేంజెస్ ఎలా చేయాలో పర్సనల్గా చెప్తేనే ఎలా చేయాలో తెలుస్తుంది. పైగా ఆ అమ్మాయి కొత్తగా వచ్చిందని మీరే అన్నారు. అందుకే ఆ అమ్మాయి అడ్రస్ ఇవ్వమంటున్నాను. నేను ఎలాగో గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయికి ఫైల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, మ్మ్. ఇప్పుడే అడ్రస్ ఇస్తాను. ఓకే. ఇదిగోండి సార్. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. నందిని, ఎక్కడున్నావు రోజీ? ఇలా నటించడం ఇంకా నా వల్ల కాదు కాదు. నందిని, చూసావా అజీ? పవిత్రమైన ఈ దేవాలయంలో రెండు కుటుంబాలని మోసం చేస్తూ, నన్ను నేను మోసం చేసుకుంటూ, ఇద్దరు వ్యక్తుల పక్కన కూర్చుని పూజ చేస్తూ నటించాల్సి వచ్చింది. ఆ దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో తెలియదు కానీ నా మనసు మాత్రం నన్ను ఖచ్చితంగా క్షమించదు. నువ్వు తప్పు చేస్తున్నావంటూ నా మనసు నన్ను నిలదీస్తుంది అజ్జి. బాధపడుకు నందిని, రోజే తప్పకుండా వస్తుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకెప్పుడు అజ్జి? ఇంకా ఎంతకాలం ఈ బాధ? రోజీ సిద్ధులు ఇద్దరు నా రెండు కళ్ళు. అందులో రోజీ దూరమై ఒక కన్నులని గుడ్డిదాన్ని చేసింది. నేనిప్పుడు ఇలా నటిస్తూ మోసం చేస్తుంటే ఇక్కడ సిద్ధు కూడా నాకు దూరమై నన్ను పూర్తిగా గుడ్డిదాన్ని చేస్తారో అని చాలా భయంగా ఉంది.
ఇప్పటిదాకా నువ్వు చేసిన త్యాగం వృధా కాదమ్మా. ఆ దేవుడు నీకెప్పుడూ అండగా ఉంటాడు. మా అందరి ఆశీర్వాదంతో నీ సిద్ధుతో కలిసి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హాయిగా ఉండమ్మా. స్నేహితులు ఎంతో మంది ఉంటారు, కానీ నీలాంటి స్నేహితులు మాత్రం చాలా తక్కువ ఉంటారమ్మా. నేను రోజీ గొప్ప స్నేహితులం, కానీ మీ స్నేహం చూశాక మీ స్నేహం ముందు మా స్నేహం చాలా తక్కువ అనిపించింది. మీ స్నేహానికి ఎలాంటి విలువ కట్టలేనమ్మా. అలాంటి స్నేహం మీది. ఒక నిజాన్ని దాయడంలో మా అందరికంటే ఎక్కువ భారం నువ్వే మోస్తున్నావని మాకు తెలుసు. తొందరలోనే ఆ భారం పూర్తిగా పోయే రోజొస్తుంది. అప్పటిదాకా ఓపిగ్గా ఉండు తల్లి. ఏంటి రోజీ, ఆ కన్నీళ్ళేంటి? ఏం జరిగింది? అదే రోజీ, నందిని గుర్తొచ్చి బాధపడుతోంది రోజీ. నందిని గురించి మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నావమ్మా. ఎక్కడో చోట కనిపిస్తోంది. నువ్వేం బాధపడకు రోజీ. కనబడేదైతే ఎప్పుడూ కనబడాలిగా. దానికున్న రోగానికి ఈ పటికి పోయే ఉంటుంది. సంధ్య, ఇంకొక్క మాట నా కూతురు గురించి మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కూతురా? అదే నా కూతురనేగా ఆంటీకి దత్తతిచ్చాను. నందిని నా కూతురని ఇప్పుడు అంటున్నారే, అప్పుడు నందిని ఈ ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా మీ కూతురు? అప్పుడు నందిని ఇంట్లో ఉన్నన్నాళ్ళు తెగ తిట్టి బయటికి గెంటేశారు కదా. అప్పుడేమైందో ఈ ప్రేమ. మీరు నందినిని తిట్టిన తిట్ల కంటే నేనేమైనా ఎక్కువ తిట్టానా? మీరు నందినిని పెట్టిన నరకం కంటే నేనేమైనా ఎక్కువగా పెట్టానా? నందిని ఇంట్లో నుండి బయటికి వెళ్లేటప్పుడు నేనే చక్కగా నవ్వుతూ సాగరంపాను కదా. తమరే కదా నందిని మీద కోప్పడింది, అసూయపడింది. ఆఖరికి నందిని అమ్మా నాన్నల్ని కూడా పాపం గుమ్మం బయటే నిల్చోబెట్టి తిట్టి పరువు తీశారుగా తమరు. అయినా ఇప్పుడు నేనేమన్నానని అంతలా రెచ్చిపోతున్నారు? ఎలాగూ రోగిష్టి కదా అని చనిపోయిందేమో అన్నాను. ఏ విషయంలోనైనా సంజయ్ని సమర్థించలేను గాని ఈ విషయంలో మాత్రం సంజయ్ని సమర్థించకుండా ఉండలేను. ఎందుకంటే నడుచుకునే విధానం అదే కాబట్టి. ఇంకా చాలు. జరిగిందేదో జరిగిపోయింది. నందిని ఎక్కడున్నా బానే ఉంటుంది.
మీరందరూ లోపలికి వెళ్ళండి. నువ్వు రామ్మా. సంధ్య అన్ని కరెక్ట్ గానే అంది కదా అంటే నా బిడ్డని నేనే దూరం చేసుకున్నాను. పాపిష్టిదాన్ని. నువ్వు మాత్రం ఏం చేయగలవు? నందినియే రోజీ అని నీకు తెలియదు కదా భార్గవి. ఒకవేళ నందిని అయినా కూడా నేను అలా అనకూడదు కదా ఆంటీ. తప్పు చేశాను. ఎప్పుడు నా కోడలు తప్పు చేసి నా ముందు తలదించుకునేది. ఇప్పుడు నేను తప్పు చేసి నా కోడలి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అదంతా నీ మనసు విరిచేయడం వల్లేగా జరిగింది. నువ్వింక బాధపడకు. చూడు, తొందరలోనే రోజీ వస్తుంది.